తర్వాత గ్రామ పంచాయతీ శ్రీకొత్తపల్లి డిపార్ట్మెంట్ వారిగా ఖర్చు వివరాలు సార్. మొత్తం 45 పనులకు కాను 94,90,20,15 రూపాయలు ఖర్చు జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 3 పనులకు 13,83,790 రూపాయలు ఖర్చు జరిగింది. రెండో విషయం గ్రామ సభ వివరాలు సార్. 14వ తేదీ నుంచి డిసెంబర్ నెల 19వ తేదీ వరకు ఆడిట్ నిర్వహించి గ్రామ సభ అనేది 20వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. మూడో అంశం పనులు వివరాలు సార్ కేటగిరీ వారిగా. నాలుగో అంశం వర్కర్ వారిగా పనులు వివరాలు సార్. ఐదో అంశం జాబ్ కార్డు వివరాలు. ఆరో అంశం వచ్చేసి జాబ్ కార్డు కేటగిరీ వారిగా జాబ్ కార్డు పనులు కల్పించిన వివరాలు. ఎవరైనా దరఖాస్తు తీసుకున్న కానీ అసలు ఇవ్వలేదు. 8వ అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించలేదు. 5వ అంశం వచ్చేసి జాబ్ కార్డు అనేది అప్డేషన్ చేయలేదు సార్. 32 జాబ్ కార్డులు మాత్రం చేయడం జరిగింది. 10వ అంశం 7 రకాల లిస్టులు అప్డేట్ చేయడం జరుగుతుంది. రోజుగారి దివస సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 12వ అంశం వర్క్పాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక జియో ట్యాగ్ ఫోటోస్ అనేది ఏర్పాటు చేయలేదు. 13వ అంశం ఈసీగా చెక్ మేనేజ్మెంట్ చేసిన వివరాలు సార్. 14 వచ్చేసి తిమ్మారెడ్డి జాబ్ కార్డు నెంబర్ 41 5 రోజులకు మస్కులో సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 14వ అంశం సార్. 15 కూడా అంతే సార్. రాజారెడ్డి అనే 5 రోజులు పని చేస్తే 6 రోజులు పేమెంట్ చేసాం సార్. 22 వరకు సార్. అవును సార్, వాళ్ళకే పోయినాయి సార్. కొంతమంది అయితే వచ్చినారు సార్, 2-3 మిగతా వాళ్ళే రాలేదు. వచ్చేసి రామకృష్ణ రెడ్డి జాబ్ కార్డు నెంబర్ 33 16 రోజులు పనిచేసి 2,910 రూపాయలు వచ్చినట్టు రికార్డు అందగలదు. అయితే ఇండియన్ విచారణలో ఆయన విచారించగా ఆయన కూతురైనటువంటి రాజేశ్వరి ఆయన వచ్చేసి 27/9/23 చనిపోయారని చనిపోయిన తర్వాత పని చేయాలని చెప్పడం జరిగింది. అంటే చనిపోయిన వ్యక్తి పైన నష్టపోయడం జరిగింది సార్. 23 సార్. ఒకటే సార్, అది డెత్ ఇష్యూ ఒకటే సార్. 23 సార్. మెజర్మెంట్ డివిజన్ సార్. ఎంబుక్ ప్రకారం వచ్చేసి 1248 క్యూబిక్ మీటర్లు కలదు. అయితే ఫెయిల్ వస్తే 1115 క్యూబిక్ మీటర్లు మాత్రం రావడం జరిగింది. తేడా వచ్చేసి 131 క్యూబిక్ మీటర్ సార్. హలో 3853
25 ఉంటుంది సార్. పని గుర్తు సంఖ్య 805396 ఫీల్డ్ పనికి సంబంధించి లొకేషన్ చేంజ్ చేసి పని చేయించడం జరిగింది సార్. లొకేషన్లో వచ్చేసి నలభై కుంటాను వేయడం జరిగింది. ఒడ్డులో పని చేయించాను సార్. వేసంతాలు అడిగితే ఒడ్డులోనే పని చేయడం జరిగింది చెప్పడం జరిగింది సార్. సత్తి 26 కూడా సేమ్ సార్. లొకేషన్ చేంజ్ పేజీ పని ఎస్టిమేషన్లో ఎందుకంటే చెరువు వేయడం జరిగింది. అయితే పని లక్కోన్ కుంట్లో చూపించడం జరిగింది సార్. హార్టికల్చర్ సార్. ఎంబీ ప్రకారం 250 మొక్కలు కలవు సార్. ఉంటుంది సార్. హార్టికల్చర్ నర్సింగ్లోని రైతుకు ఎంబ ప్రకారం 250 మొక్కలు ఇచ్చినట్టు కలదు. అయితే ఫీల్డ్లో చూస్తే 164 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్. వీటికి సంబంధించి 2025 ఆగస్టు వరకు అతని వాటి పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మళ్ళీ 3 months ఎక్స్ట్రా ఇస్తున్నారు సార్. 3 months అనేది ఎక్స్ట్రా ఇస్తున్నారు సార్. సర్వేలో మొక్కలు జరుగుతుంది. వాటరింగ్ లేదు సార్. వాటర్ వాటర్ చేయలేదు. తర్వాత 28 సార్. ఇది కూడా హార్టికల్చర్. పాపరేట్ అయిన రైతుకు 173 మామిడి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో చూస్తే 111 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్. తర్వాత బ్లాక్ ప్యాంట్ ఉంది సార్. మొక్కలు అయితే లేవు సార్. ఫీల్డ్లో విత్తనాలు నాకు ఫోటోస్ చూపించారు. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్. మొత్తం 3 పనులు రావడం జరిగింది. 3 పనులు చూడడం జరిగింది సార్. 2 పనులు క్యూసీ గారు రికవరీకి ప్రపోజ్ చేయడం జరిగింది.
తర్వాత గ్రామ పంచాయతీ బల్జిపల్లి, మొదటి అంశం ఖర్చు వివరాలు సార్. మొత్తం 29 పనులకు 35,19,869 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 2 పనులకు 920 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవది గ్రామ సభ వివరాలు సార్. 26 నుంచి 31 డిసెంబర్ నెలలో ఆడిట్ నిర్వహించి 31 తేదీన గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మూడో అంశం పనుల వివరాలు సార్. నాలుగో అంశం వర్కర్ వారీగా పనుల వివరాలు సార్. ఐదో అంశం జాబ్ కార్డు వివరాలు. ఆరో అంశం వచ్చేసి జాబ్ కార్డు వివరాలు సార్. కేటగిరీ వారీగా పనులు కల్పించిన వివరాలు. ఏడవది దరఖాస్తు తీసుకున్నారు కానీ రసీదులు ఇవ్వలేదు. ఎనిమిదో అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించాలని తెలియజేయడం జరిగింది సార్. తొమ్మిదో అంశం 12 జాబ్ కార్డులు మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది. మిగిలిన జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదు. పదో అంశం 7 రకాల లిస్టుల్లో నిర్వహించాల్సినగా నిర్వహించలేదు. తనిఖీ బృందానికి కూడా చూపించలేదు సార్. రోజుగా దివాస సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదు సార్. ఈ లిస్ట్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 12వ అంశం వర్క్పల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 13 వచ్చేసి 29 పనులు చేయగా ఈసీ గారు 24 పనులు చెక్మేర్ చేయడం జరిగింది. మిగిలిన 5 పనులు చెక్మేర్ చేయలేదు. 14వ అంశం వచ్చేసి వెంకటమల్లయ్య గోవిందమ్మన వీళ్ళిద్దరూ మసర్లు సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. పదిహేను కూడా సేమ్ ఇష్యూ సార్. కృష్ణ అవును సార్. 16 మెజర్మెంట్ డివిజన్ సార్. పీటీ వర్క్ ఐడి నెంబరు 1431726. పీటీ పనికి సంబంధించి ఎంబుక్ నందు 592 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళు కొల్లలు తీస్తే 537 క్యూబిక్ మీటర్లు మాత్రమే రావడం జరిగింది. తేడా వచ్చేసి 54 సార్. పదహారు అంశం లొకేషన్ చేయండి సార్. పేరుస్థానాల పనికి సంబంధించి కేవీ బుద్ధుని వేయడం జరిగింది. అయితే ఈ పని శనివారంపల్లి సారాల గుట్లో చూపించడం జరిగింది సార్. రికవర్ రాస్తారు.
ఇంకోటి ఉంది సార్, అది కూడా సేమ్ సార్, క్యాపిటల్ ఫండ్ పని సార్. ఇది ఎస్టిమేషన్లో బల్జిబల్ కొండనారం అని వేయడం జరిగింది. అయితే ఫీల్డ్లో కేవీ గుడి దగ్గర చూపించడం జరిగింది సార్ ఈ పనిని. పంతొమ్మిది అంశం సార్, బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలు అయితే లేవు సార్ ఫీల్డ్. ఇరవై వచ్చేసి పిఆర్ సార్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. 2 పనులు రావడం జరిగింది, 2 చూడడం జరిగింది సార్, తేడాలు ఏం లేవు. తర్వాత గ్రామ పంచాయతీ వంకమట్టి. మొదటి అంశం ఖర్చు వివరాలు సార్. మొత్తం 43 పనులకు 52,43,891 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10 పనులకు 16,80,069 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం గ్రామ సభ వివరాలు సార్. 31వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సామాసానికి నిర్వహించి గ్రామ సభ అనేది 5వ తేదీ నిర్వహించడం జరిగింది. మూడవ అంశం పనుల వివరాలు సార్. 4వ అంశం వర్క్ ఐడి వారిగా పనుల వివరాలు. 5వ అంశం జాబ్ కార్డు వివరాలు సార్. 6వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ కేటగిరీ వారిగా పనులు కల్పించిన వివరాలు. 7వ అంశం దరఖాస్తు తీసుకుంటారు కానీ రసీదులు అనేది ఇవ్వలేదు. 8వ అంశం పనిబద్ధ సౌకర్యాలు కల్పించాలని వేతనదారులు తెలియజేయడం జరిగింది. 9వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 16 జాబ్ కార్డులు మాత్రమే చేయడం జరిగింది. 10వ అంశం 7 రకాల లిస్టులు అప్డేట్ చేయడం జరుగుతుంది సార్ ఆడిట్ పీరియడ్ వరకు. తర్వాత రోజుగార్ దివాస సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వక్తాలు కూడా జీవో ట్యాగ్ మినహాయించి మిగిలిన 13 పత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. 43 పనులు కానీ ఈసీ గారు 35 పనులు చెక్ మ్యాచ్ చేయడం జరిగింది. మిగిలిన 8 పనులు చెక్ మ్యాచ్ చేయలేదు. 35 చేసినాడు సార్, 8 పనులు చేయలేదు. 14వ అంశం సార్, గంగయ్య జాబ్ కార్డు 12 అని 5 రోజులకు మసూర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 15, 16 కూడా సేమ్ ఇష్యూ సార్, మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేసినట్టు. అవును సార్, వేతనదారులు సంతకాలు మస్టర్లు లేకుండా పేమెంట్ చేస్తారు సార్. పదహారు అంశం బ్లాక్ ప్లాంటేషన్ సార్, సీడ్ డ్రిబ్లింగ్. ఇక్కడ మొక్కలు అయితే లేవు సార్, ఇక్కడ కూడా. 17 సార్.
18 రోజులు సార్. ఫారం పంట పనికి సంబంధించి 70 కిలోమీటర్ల పని జరిగినట్టు కలదు. అయితే ఈ పని డిస్టర్బ్ చేయడం జరిగింది సార్. ఫోటో చూపించడం జరిగింది. రైతు గ్రామ సభకు వచ్చి పని జరిగిన వాస్తవమేనని కూర్చు పంతొమ్మిది సార్. ఎస్టీ పనికి సంబంధించి డిస్టర్బ్ చేయడం జరిగింది సార్. జరగకముందు జరిగిన తర్వాత మన రీసెంట్గా వేరే జరగకముందు నాకు మొత్తం పూడ్చింది మొత్తం తోగినారు. అదే అది సీల్ వేసుకొని రాకే. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్. ఇందులో ఒక వర్క్ ఐడికి సంబంధించి ఎక్కువ పేమెంట్ చేయడం జరిగింది సార్. అయితే పని అయితే జరగలేదు. ఇన్ ప్రోగ్రెస్ కొరకు పేమెంట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు జరుగుతుందా అని చెప్పు. 100% అనేది ఉంది. వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే అవునా అలా క్లోజ్ అవుతుంది ఇబ్బంది అని చెప్పి ఇంట్రెస్ట్ చేసి పంచాయత్ సమాచారం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. అయిపోయిందా? కూర్చో నాయకురావు. నిలబడకూడదు. నువ్వు మళ్ళీ వచ్చే లేట్ వస్తావు. మరి అక్కడప్పుడు ఆడికే రావాలి. ఈరోజు కూడా లేట్.
ఆఫ్ చేసినారు సార్ ఏమో చూస్తారా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది సార్ గుండె తదుపరి గ్రామ పంచాయతీ ఎదురుదొన. ఒకటవ అంశం సార్, ఉపాధి పథకం మరియు అనుబంధ శాఖల ద్వారా 93,33,650 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం గ్రామ సభ వివరాలు. మూడవ అంశం 67 పనులకు సంబంధించి ఉపాధి పథకంలో 90,12,490 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నాలుగవ అంశం 67 పనులకు సంబంధించి వర్కేట్ వారీగా పని వివరాలు. ఐదవ అంశం జాబ్ కార్డు వివరాలు. ఆరవ అంశం కేటగిరీ వారీగా జాబ్ కార్డు వివరాలు. ఏడవ అంశం చిక్క తేజస్విని జాబ్ కార్డు కల్పించమని అడిగారు సార్, జాబ్ కార్డు ఇప్పించడం జరిగింది. ఎనిమిదవ అంశం డిమాండ్ అయితే నిర్వహిస్తున్నారు, రసీదులు ఇవ్వడం లేదు. 9 జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదు. 10 పరివర్తన సౌకర్యాలు కల్పించలేదు. 67 పనులు ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 12వ అంశం 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. 13వ అంశం రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నారు. 14వ అంశం వర్క్ ఫైల్ లో మ్యాండేటరీ పెట్టాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. 16వ అంశం ఒక పనికి సంబంధించి బోర్డ్స్ పేమెంట్ చేశారు, బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినట్లుగా ప్రతి ఒక్కరిలో ఫోటో చూపిస్తామన్నారు. రమణమ్మ అనే ఈమెకి మధ్యలో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 17 పార్వతి అనే ఈమెకి సంతకాలు లేకుండా 5 రోజులకు సంబంధించి పేమెంట్ చేశారు. 18వ అంశం లొకేషన్ చేయండి సార్, క్యాపిటల్ ఫండ్ సంబంధించి గురాల నార్వా అనే ఎస్టిమేషన్ వేశారు. అయితే మనకు నల్లేని వంగలో వర్కులు చూపించడం జరిగింది సార్. 18, 19, 20, 21 వరకు లొకేషన్ చేయండి సార్. అవును. సార్ 21 వరకు చేయండి సార్. 21
నెక్స్ట్ 22 సార్ బి వెంకటరమణ అనే రైతుకి 545 సీతాఫలం మొక్కలకి పేమెంట్ చేయడం జరిగింది. వీళ్ళ 420 మొక్కలు ఉన్నాయి, 125 మొక్కలు లేదు సార్. ఈ 125 మొక్కలను రిప్రజెంటేషన్ చేసుకుంటామని చెప్పి రైతు తెలియజేశారు. 23 కూడా ఇద్దరు రైతులకు సంబంధించి 329 మొక్కలకు గాను 220 మొక్కలు ఉన్నాయి సార్. 49 మొక్కలు లేవు, అవి కూడా నాటుకుంటామని చెప్పి తెలియజేశారు. అవును. 24 సార్ సీడ్ డ్రిప్లింగ్ సంబంధించి విత్తనాలు చల్లడం జరిగింది. అయితే ఒక మొక్క కూడా అవ్వలేదు సార్. ఇరవై 25వ అంశం సార్, రమణప్ప అనే రైతుకు ఎత్తడి పెరిపేడల బండికి సంబంధించి 833 మీటర్లు పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ నుంచి 745 మీటర్లు కలదు సార్. 84 మీటర్లు అనేది ఫీల్డ్ లో తక్కువగా రావడం జరిగింది. అయితే రైతు దున్నేదాకా కూర్చుకుంటారని చెప్పి తెలియజేశారు. ఇది నెక్స్ట్ ఆడిట్కి వస్తారు సార్. అబ్జర్వేషన్ పాయింట్ కింద రాయడం జరిగింది. ఇరవై 26 కూడా సేమ్ ఇస్తుంది సార్. సి వెంకటరమణ. ఇరవై 27 రింగ్ ట్రైన్స్ సార్. ఇవి కూడా పూడ్చుకున్నారు సార్. ఇరవై 29వ అంశం సార్. ఇది స్టార్ ట్రైన్స్ సంబంధించి గ్రానైట్ కోసం అని జేసీబీతో పూర్తిగా డిస్టర్బ్ చేయడం జరిగింది. కొండలు గ్రానైట్ క్వారీ అదే సార్
నెక్స్ట్ కూడా సేమ్ ఇస్తాం సార్, 2 ఐడీలు అదే పండుగ 28, 29 సేమ్ ఇస్తాం. 30 అంశం సార్, పంచాయతీరాజ్ సంబంధించి సచివాలయం ఒకటి రావడం జరిగింది. ఇది కూడా లాస్ట్ ఫైనల్ పేమెంట్ రావడం జరిగింది సార్, భౌతికంగా పరిశీలించడం జరిగింది. తదుపరి గ్రామ పంచాయతీ జస్నాడపల్లి. ఇద్దరు కూర్చోరుండే ఒకటో అంశం ఉపాధి పథకం మరియు అనుబంధ శాఖల ద్వారా 67 పనులకు సంబంధించి 1,23,14,500 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం 27 నుంచి 3వ తేదీ వరకు గ్రామంలో 19 వేల సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. మూడవ అంశం ఉపాధి పథకంలో 64 పనులకు సంబంధించి 1,10,26,132 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాలుగవ అంశం 64 పనులు వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు. ఐదవ అంశం జాబ్ కార్డు వివరాలు. ఆరో అంశం కేటగిరీ వారీగా జాబ్ కార్డు వివరాలు. ఏడవ అంశం బి రామయ్య నేలకు జాబ్ కార్డు ఇప్పించడం జరిగింది గ్రామ సభలో. ఎనిమిదవ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదులు ఇవ్వడం లేదు. తొమ్మిదవ అంశం జాబ్ కార్డు అభ్యర్థన చేయడం లేదు. పదవ అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. 11వ అంశం ఈసీ గారు 64 పనులు చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. 12వ అంశం 7 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు, అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది. 13వ అంశం రోడ్డుగా దివాస్ నిర్వహిస్తున్నారు. 14వ అంశం వర్క్ ఫైల్లో మ్యాండేటరీ పెట్టాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. 15వ అంశం 64 పనుల్లో ఒక పనికి సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది, బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. మిగిలిన 63 పనులకు సంబంధించి బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు. 16వ అంశం శ్రీరామ్ రెడ్డి అనే ఈయనకి 4 రోజులకు సంబంధించి సంతకాలు లేకుండా 1,200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 17వ అంశం వెంకటేష్ పార్వతమ్మ అని వీరు ఇద్దరికి సంబంధించి 6 రోజులకు 6 రోజులకు సంబంధించి 1,800 రూపాయలు పేమెంట్ చేశారు. 18వ అంశం చిన్నక్క సుకన్య ఆంజనేయులు అంకమ్మ వీరి నలుగురికి సంబంధించి 3,100 రూపాయలు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 19వ అంశం
ఈశ్వరమ్మ, ఆంజనేయులు, అంకమ్మ, వెంకటేశు, నారాయణమ్మ, పార్వతమ్మ, చిన్నప్ప, వెంకటస్వామి, చంద్రమ్మ, వెంకటమ్మ, వెంకటలక్ష్మమ్మ వీరు 11 మందికి సంబంధించి మస్టర్లో సంతకాలు లేకుండా 65 రోజులకు సంబంధించి పేమెంట్ చేస్తున్నారు సార్. కాదు 1-2 అంటే కాదు 65 మంది అంటే ఫీల్డ్ టెస్ట్ డిస్టర్బ్ అయిన వల్ల అక్కడ గ్యాప్ ఎక్కువ లేదు ఇష్యూ. 65 మంది కంటిన్యూగా వీళ్ళందరూ అంటే అక్కడెక్కడ మస్తర్లు ఒకే మస్తర్లు కాదు, అక్కడెక్కడ మస్తర్లు ఆ ఐడికి సంబంధించి మొత్తం వీళ్ళని కడుక్కున్నారు, వీళ్ళతో మాట్లాడినారు. వీళ్ళైతే మేము పనులు సంతకం పెట్టకుండా ఎక్కడ పనులు చేయలేదని చెప్పి తెలియజేశారు సార్. మేము ఎక్కడ వెళ్ళినా సంతకం పెట్టే పని చేస్తామని చెప్తున్నాం. ఇంకోటి ఏమంటే దానిలో ఆల్మోస్ట్ ఎల్టీఆర్ కూడా ఇంకోటి 20 సార్ రమణయ్య, లలితమ్మ ఇద్దరు భార్య భర్తలు సార్. సపరేట్ జాబ్ కార్డ్ కల్పించి పనులు చేయించినట్లుగా గుర్తించడం జరిగింది. 100 రోజులకు సంబంధించి పేమెంట్ చేశారు సార్. ఇప్పుడైనా సార్ 21 సార్. ఇస్లావతి కృష్ణానాయక్, పద్మావతమ్మ వీరిద్దరు భార్య భర్తలు సార్. వీళ్ళకి సపరేట్ జాబ్ కార్డ్ చేయించి 100 రోజులు పనులు కల్పించినట్టుగా గుర్తించారు సార్. ఆడిట్ పీరియడ్ పాతవాళ్ళు సార్. ఆడిట్ పీరియడ్ కాదు, 2 months లాస్ట్. అప్పటికే 100 days. 22వ అంశం సార్. పగడాలకొండలో డీసెంటింగ్ ఆఫ్ పీటీ సంబంధించి 1860 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ నందు కొలతల 1678 క్యూబిక్ మీటర్లు కలదు. 123 క్యూబిక్ మీటర్లు అనేది అదనంగా రికార్డ్ చేసి పేమెంట్ చేయనట్టుగా గుర్తించడం జరిగింది. మొత్తం క్వాంటిటీలో 9.83% అనేది తేడాలు రావడం జరిగింది సార్. పనులు అయితే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కూడా మెజర్మెంట్ చేసింది సార్. 270 క్యూబిక్ మీటర్లు అనేది తక్కువ రావడం జరిగింది. 2008 9.37% అనేది తక్కువ రావడం జరిగింది. అది కాదు నీళ్ళలో ఉండదు కాదు. ఇంకొక ఐడి ఆ డెలికోట్లోనే 3 ఐడీలు ఉండేది. 211029.
24వ అంశం కూడా సేమ్ ఇస్తారు సార్. సార్ 25 నుంచి 29 అంశం వరకు సార్ లొకేషన్ చేంజ్ చేసి పనులు చేయించారు సార్. ఇక్కడ ఎక్కడైతే పనులు చేయించారో పనులు జరుగుతున్న ఫోటోస్ చూపించడం జరిగింది. ఎస్టిమేషన్ లొకేషన్ కు ఫీల్డ్ లొకేషన్ కు తేడాలు అనేది రావడం జరిగింది. 25 నుంచి 29 అంశం వరకు పనులు అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేశారు సార్. పని జరుగుతున్న ఫోటోస్ కూడా చూపించారు. ఎస్టిమేషన్ లొకేషన్ కి ఫీల్డ్ లొకేషన్ కి తేడాలు ఉన్నాయి. సార్ 27, 28, 29 వరకు సార్. కూడా సేమ్. 30వ అంశం సార్. ఆర్ వెంకటయ్య రైతుకు 240 మామిడి మొక్కలకు పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ 160 మొక్కలు ఉన్నాయి సార్. 25 మొక్కలు అనేది లేవు, నాటుకుంటామని చెప్పేసి రైతు తెలియజేయడం జరిగింది. ఒకటి సార్ సిటీ బిల్లుకు సంబంధించి విత్తనాలు నాటినట్టుగా పేమెంట్ చేస్తారు. అక్కడైతే మొక్కలు ఏం లేదు ప్రజెంట్. సార్ 32వ అంశం సార్. ఉసారాణా అనే సిలికాన్ సిటీకి సంబంధించి పేమెంట్ చేశారు. ప్రస్తుతం అయితే అది పూర్తిగా ఇల్లుగా నిర్మించుకోవడం జరిగింది సార్. ఉసారా
ముప్పై మూడో అంశం సార్. పంచాయతీరాజ్ సంబంధించి 3 పనులకు సంబంధించి 7,88,368 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. షెడ్ అయితే ఉంది సార్. షెడ్ అయితే డిస్టర్బ్ చేయలేదు. ఆ విండోస్ మొత్తం అన్ని క్లోజ్ చేసి ఇల్లుగా నిర్మించుకున్నారు. తదుపరి గ్రామ పంచాయతీ తిమ్మమ్మ మరివాను. మూడో అంశం ఉపాధి పథకం మరియు అనుబంధ శాఖల ద్వారా 44 పనులకు సంబంధించి 66,56,345 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం గ్రామ సభ వివరాలు. మూడో అంశం ఉపాధి పథకంలో 37 పనులకు సంబంధించి 43,80,510 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నాలుగో అంశం 37 పనులకు సంబంధించి వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు. ఐదవ అంశం జాబ్ కార్డుల వివరాలు. ఆరో అంశం కేటగిరీ వారీగా జాబ్ కార్డుల వివరాలు. 54 కుటుంబాల వారు 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏడవ అంశం డిమాండ్ అయితే నిర్వహిస్తున్నారు, రసీదులు ఇవ్వడం లేదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎనిమిదో అంశం జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదు. తొమ్మిదవ అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించలేదు. 10వ అంశం ఈసీ గారు 37 పనులకు సంబంధించి చెక్ పేమెంట్ చేయడం జరిగింది. 11వ అంశం 7 రకాల రిజిస్టర్ నిర్వహించి అప్డేట్ చేయడం జరుగుతుంది. 12వ అంశం రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నారు. 13వ అంశం వర్క్ ఫైల్లో మ్యాండేటరీ పెట్టాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. 14వ అంశం 2 పనులకు సంబంధించి 37 పనుల్లో 2 పనులకు సంబంధించి బోర్డు ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు. 15వ అంశం ఆదప్ప అనే ఈయనకు వచ్చేసి ఎల్టీఎఫ్ అని రాసి 2 రోజులకు సంబంధించి హాజరు మాత్రమే వేసి పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. 15 ఒకటే సార్. 15 సార్. 16 లొకేషన్ చేయండి సార్. ఇది సర్క్యులేషన్ ట్యాంక్. ఇది డిపిటి సార్. దేవరచరం అనే ఎస్టిమేషన్ వేసి దిగుకుంటలో పని చేయించినట్లుగా గుర్తించడం జరిగింది సార్. లొకేషన్ 16, 17, 18 మూడు అంశాలు సేమ్. గ్రామ సభలో అయితే పనులు చేస్తామని చెప్పి చెప్తున్నారు సార్. ఫోటోస్ కూడా వర్క్ ఫైల్ లో పెట్టడం జరిగింది. అంటే ఫీల్డ్ మేము చూసిన ఫీల్డ్ లొకేషన్ కి ఫైల్ లో పెట్టిన ఫోటోస్ కి టాలీ అవ్వడం జరిగింది. ఎస్టిమేషన్ లొకేషన్ కి ఫీల్డ్ లొకేషన్ కి తేడా అనేది రావడం. పదహారు 17, 18 సార్. 3 సెల్స్ సార్. ఫోటో 360 17, 18 18 కూడా సేమ్ ఇస్తుంది సార్.
పంతొమ్మిది సార్ పంచాయతీరాజ్ విభాగంలో 7 పనులకు సంబంధించి 22,75,830 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డులు కూడా ఇవ్వడం జరిగింది. తేడాలు అయితే ఏం లేదు. తదుపరి గ్రామ పంచాయతీ జనియాన్ చెరువు. ఒకటవ అంశం సార్ ఉపాధి మరియు అనుబంధ శాఖల ద్వారా జరిగిన ఖర్చుల వివరాలు. రెండవ అంశం గ్రామ సభ వివరాలు. మూడవ అంశం ఉపాధి పథకంలో 81 పనులకు సంబంధించి 1,14,69,440 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నాలుగవ అంశం 81 పనులకు సంబంధించి ఒక్కడి వారీగా పనుల వివరాలు. ఐదవ అంశం జాబ్ కార్డుల వివరాలు. ఆరవ అంశం కేటగిరీ వారీగా జాబ్ కార్డుల వివరాలు. ఏడవ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదు ఇవ్వడం లేదు. ఎనిమిదవ అంశం జాబ్ కార్డు అప్డేషన్ చేయడం లేదు. తొమ్మిదవ అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. 10వ అంశం అన్ని పనులను ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 11వ అంశం 7 రకాల రిజిస్టర్ నిర్వహించి అప్డేట్ చేయడం జరుగుతుంది. 12వ అంశం రోజ్గార్ దివస్ నిర్వహిస్తున్నారు. 13వ అంశం వర్క్ ఫైల్ మ్యాండేటరీ పెట్టాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. 14వ అంశం 2 పనులకు సంబంధించి పేమెంట్ చేశారు. బోర్డుకి సంబంధించి ఒక పనికి సంబంధించి ఏర్పాటు చేశారు, ఒక పనికి సంబంధించి ఏర్పాటు చేయలేదు. ఫోటోస్ చూపించడం జరిగింది సార్. పదహైదవ అంశం సార్ కాంతమ్మ నియమకి 6 రోజులకు సంబంధించి హాజరు మాత్రమే సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. అదొకటే సార్. పదహారవ అంశం షేక్ బాబా షేక్ మహబూబ్ బాషా వీరిద్దరు భార్యాభర్తలు సార్. మహబూబ్ జాన్ సార్ ఈమె వీరిద్దరు భార్యాభర్తలు సపరేట్ జాబ్ కార్డు కల్పించి పనులు చేయించినట్లుగా గుర్తించడం జరిగింది సార్. సార్ అవును సార్. నెక్స్ట్ 17వ అంశం సార్ డీసెల్టింగ్ ఆఫ్ పీటీకి సంబంధించి పెద్ద చెరువు నందు 906 క్యూబిక్ మీటర్లు పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ నందు 815 క్యూబిక్ మీటర్లు కలదు. 90 క్యూబిక్ మీటర్లు అనేది అదనంగా పేమెంట్ చేసినట్లుగా గుర్తించండి. 30672.
17, 18 రెండు సార్ మెజర్మెంట్ కొలతల్లో తేడా 30708. పద్దెనిమిది కూడా మెజర్మెంట్ డివియేషన్ సార్ 17, 18 రెండు 19 సీడ్ డ్రిల్లింగ్ సార్ విత్తనాలు గొడకొండపై విత్తనాలు చల్లినట్లుగా పేమెంట్ చేశారు. ప్రస్తుతం అయితే ఏం లేదు సార్. ఇన్ఛార్జ్ ఈసీగా పనిచేస్తున్నాడు. వేరే 20 అంశం సార్ డీబీటీకి సంబంధించి 932 క్యూబిక్ మీటర్లు పేమెంట్ చేశారు. జేసీబీతో డిస్టర్బ్ చేయడం జరిగింది. అదొకటే సార్ జేసీబీతో డిస్టర్బ్ చేశారు. 30689. మొత్తం డిస్టర్బ్ చేస్తారు ఐడి ఇరవై మాత్రమే సార్ అన్న. మళ్ళీ 21, 22 ఫారం ఫండ్ ఎనభై 80 సారం ఫారం ఫండ్ కూర్చుకున్నారని చెప్పి తెలియదు సార్. ఫోటో చూపించడం
22 కూడా సేమ్ సార్. అది పూర్తిగా డిస్టర్బ్ చేసి పెద్ద పాండ్గా ఏర్పడుతుంది. ఇరవై 23వ అంశం సార్, లొకేషన్ చేయండి సార్. ఇది నల్లగొట్ట దర్యాన్ చెరువులు ఎస్టిమేషన్ వేశారు. ఇక్కడ సోమరాజకుంటలో పని చూపించడం జరిగింది సార్. దానికి దీనికి దాదాపు 7 km యాప్టేషన్ సార్. అది 23, 24 రెండు 1731 6 to 7 kilometers ఉంటుంది హ్యాబిటేషన్ కు మెయిన్ హెడ్ క్వార్టర్. జీపీ అదేనా సార్? నువ్వేమి ఆడ ఫోటోలు ఈడ ఫోటోలు నీది బాగా నీట్ జరిగేది మాది ఏందా ఏంది అన్ని చూడాలి. 24 రెండు సేమ్. వెస్టిన్ సార్. ఎందుకు 25 సార్. 6 మంది రైతులకు సంబంధించి 1196 మామిడి మొక్కలకు పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ నుండి 380 మొక్కలు కలవు. 816 మామిడి మొక్కలు అనేవి లేవు సార్. అవి 3 years కూడా కంప్లీట్ అయిపోయినాయి సార్. వాసన వార్డు 3000, 4000 అట్లా ఈ ప్రస్తుతం ఆడికి రావడం జరిగింది సార్. పంచాయతీరాజ్ విభాగంలో 15 పనులకు సంబంధించి 23,75,316 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రికార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పనులు చేయగా సరిపడే తేడా లేదు. అన్ని బట్టలు చెప్పి వాళ్ళ మధ్య పంపించి రెండు ఐడీలు
నా లొకేషన్ బాధపడే ఇవి అవి నాకు తెలియదు కదా లొకేషన్ సపరేట్ చేసుకుని ఫస్ట్ రోజు బాధపడి ఫస్ట్ రోజు ఈ ఏరియా అడిగి నాకు ఆ కాలంలో నేను ఎట్లా మోసుకొచ్చారు కదా ఇదేమో సమయం అన్నారు అయ్యో నాకు పెడతా పాపా సాధ్యమా
వీటికి వస్తాను మళ్ళీ మొత్తం తాపినాయి కదా ఆయన కన్నా రాకుండా ఏ దాకా రాకుండా 20 ఏళ్ళు రోజు ఎప్పుడు 20 ఏళ్ళకు ముందు మాట 20 ఏళ్ళకు ముందు మాట కడవల్లి గ్రామ పంచాయతీ ఒకటో అంశం ఉపాధి పథకం మరియు అనుబంధ శాఖల ద్వారా 63 కోట్లకు సంబంధించి 93,45,604 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం గ్రామ సభ వివరాలు. మూడో అంశం ఉపాధి పథకంలో 58 కోట్లకు సంబంధించి 79,94,366 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నాలుగో అంశం 58 పనులకు సంబంధించి ఒక్కడి వారీగా పనుల వివరాలు. ఐదో అంశం జాబ్ కార్డుల వివరాలు. ఆరో అంశం కేటగిరీ వారీగా జాబ్ కార్డు వివరాలు. 106 జాబ్ కార్డు వారి 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏడో అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు రసీదులు ఇవ్వడం లేదు. ఎనిమిదో అంశం జాబ్ కార్డు అప్డేషన్ చేయడం లేదు. తొమ్మిదో అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. పదో అంశం 58 పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. 11వ అంశం 7 రకాల రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు. 12వ అంశం రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నారు. 13వ అంశం వర్క్ ఫైల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. 14వ అంశం వెబ్సైట్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు. 15వ అంశం లక్ష్మీదేవి అనే సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది ఆధార్కు సంబంధించి. 16వ అంశం గంగులప్ప, వెంకటరమణ, రమణమ్మ అని వీరి ముగ్గురికి 13,000 సంబంధించి 21వ అంశం వరకు సార్ 15-16 మందికి సంబంధించి సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. 21వ అంశం వరకు 16 నుంచి. సార్ 3 సోనమ్మ అనే వచ్చేసి 25-24 నుంచి 16/6/24 మధ్య కాలం 7 రోజులకు సంబంధించి పేమెంట్ చేశారు 2,100 రూపాయలు. ఈ 22/1/2023 మరణించింది సార్. మరణించిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది. 23వ అంశం బండి ఈశ్వరయ్య, బండి అమరావతి వీరిద్దరు భార్య భర్తలు సపరేట్ జాబ్ కార్డు క్రియేట్ చేసి 100 రోజులు పని అనేది కల్పించడం జరిగింది. 24వ అంశం ఎస్ ఆంజనేయులు, ఎస్ ఆంజనమ్మ వీరు కూడా భార్య భర్తలు ఇద్దరు. వీరికి సపరేట్ జాబ్ కార్డు కల్పించి పనులు కల్పించడం జరిగింది. 25 జె వెంకట నరసమ్మ అనే ఈమెకి సంబంధించి 15 రోజులుగా 4,080 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఈమె అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహించడం జరుగుతుంది. 26వ అంశం గుమ్మపట్ల కొండ దగ్గర వచ్చేసి 1,276 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ ఎందు 1160 క్యూబిక్ మీటర్లు కలదు. 172 క్యూబిక్ మీటర్లు అనేది తేడా రావడం జరిగింది. 8.84% అనేది కొందరిలో తేడా రావడం జరిగింది. 26వ అంశం
26, 27 రెండు సార్ కొలతల్లో తేడాలు. ఒకటి 8.84%, ఇంకొకటి 7.87%. ఇరవై ఆరు 27 రెండు సార్ మెజర్మెంట్ చేస్తారు. ఇరవై 28, 29, 30 సార్ లొకేషన్ చేయండి సార్. పనులు అయితే చేస్తున్నారని చెప్పి తెలియజేశారు సార్. పని జరుగుతున్న ఫోటోస్ కూడా చూపించారు. అంటే ఫీల్డ్ లొకేషన్ ఎస్టిమేషన్ లొకేషన్ తేడాలు ఉన్నాయి సార్. అన్ని అలాట్ వేస్తారు. 28, 29, 30 సార్. ముప్పై ఒకటి రామశివ అనే వ్యక్తికి వచ్చేసి 106 క్వింటల్ పేమెంట్ చేశారు సార్. ఇది ఫారం పండుగకి సంబంధించి ఇది సోలార్ ప్రాజెక్ట్ ద్వారా డిస్టర్బ్ చేశారని చెప్పి తెలియజేస్తారు సార్. ఫోటోలు కూడా చూపించడం జరిగింది. పని జరుగుతున్న ఫోటోలు 31, 32 33వ అంశం సార్. టార్గెట్ సంబంధించి 31, 32 సేమ్ సార్. సోలార్ ప్రాజెక్ట్ ద్వారా డిస్టర్బ్ చేశారు.
సరే మూడో అంశం సార్ స్టార్ టైం సంబంధించి 375 బిట్లు గాను 199 బిట్లు అనేది ఫీల్డ్ లో ఉన్నాయి సార్. మిగిలిన దానికి సంబంధించి అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు సార్. అంటే రోడ్డు కోసం అని చెప్పేసి డిస్టర్బ్ చేసి మట్టి తీసుకెళ్ళాలని డిస్టర్బ్ చేసిన కారణాలు కూడా ఉన్నాయి కదా. 2 ఐడీస్ సార్. 33 ఇది 33 ఈనకొండ దగ్గరను ఊరకొండ దగ్గర సదరం చేశారు సార్. ఇది అందుకని సగం బిట్లు డిస్టర్బ్ చేసి కొండలో ఉన్నట్టు వెళ్ళాలి. మధ్యాహ్నం మిషన్ అయిపోయింది పిండి కాదు 50 55 బాగా విన్నాడు సన్నగా ఉన్నాడు ఆఫీస్కి వచ్చా బిఆర్ ఖర్చులు కదా. ఓవర్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 19వ విడత సామాజిక తనిఖీ మండల స్థాయి నందు ఇచ్చేసినటువంటి ఏపీడీ చలపతి సార్ గారికి, అంబుడ్స్మన్ శివారెడ్డి గారికి, టీఓ సెక్షన్ నుంచి నాగేశ్వర సార్ గారికి, మళ్ళీ ఎస్ఆర్పి భాస్కర్ గారికి, మళ్ళీ టీఆర్పీలు అందరి ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ సిబ్బంది, పత్రికా విలేకరులకు, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ గారికి మరియు ఎంపీడీఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఎంతో ముగిస్తున్నాను. ఎట్లేదు
ఇలా పక్క కనుక సంతకాలు ఏమన్నా సార్ నమస్కారం సంతకాలు చూసుకో